గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. అనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్ 3 విశదీకరణకు స్వాగతం. హ్యూమన్ బాడీ ఇదొక మాస్టర్పీస్. ఇది కేవలం కొన్ని అవయవాలు ఎలా పడితే అలా కలిసిపోయిన కలయిక కాదు. ఒక అద్భుతమైన సంక్లిష్టమైన ఆర్కిటెక్చర్తో నిర్మించిన భవనం లాంటిది. ఒక ఇల్లు కట్టాలంటే ఇటుకలు, సిమెంటు, వైరింగు మరియు పైపులు ఎలా కావాలో మన శరీరానికి కూడా ఒక బ్లూ ప్రింట్, కొన్ని సూక్ష్మస్థాయి నిర్మాణ వస్తువులు అవసరం. ఈనాటి మన విశదీకరణలో మనం ఆ ఆర్కిటెక్చరల్ బ్లూ ప్రింట్ లోపలికి వెళ్లి చూద్దాం. అసలు ప్రాణం ఎలా నిలబడుతుంది, ప్రతి క్షణం అది ఎలా పనిచేస్తుందనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా పునాది గురించి మాట్లాడుకుందాం. అసలు కణజాలం లేదా టిష్యూ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒకే ఆకారం, ఒకే పనితీరు ఉన్న కణాల గుంపు. ఒక ఇటుక ఒంటరిగా ఏమీ చేయలేకపోవచ్చు, కానీ కొన్ని వేల ఇటుకలు కలిస్తే ఒక బలమైన గోడ తయారవుతుంది కదా. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అంతే. కణాలు కలిసి కణజాలాలుగా మారతాయి. ఇక ఈ కణజాలాల గురించి లోతుగా చదివే సైన్స్నే హిస్టాలజీ అని పిలుస్తాం. ఇది మన శరీర నిర్మాణ రహస్యాలను కళ్ల ముందు ఉంచే ఒక పవర్ఫుల్ మైక్రోస్కోపిక్ లెన్స్ లాంటిది. సో మన శరీరమనే ఈ భవనానికి ప్రధానంగా 4 మూల స్తంభాలున్నాయి. అవేంటంటే 1 ఎపిథీలియల్ కణజాలం, అంటే శరీరపు పూత. 2 కనెక్టివ్ కణజాలం, అంటే బాడీకి సపోర్ట్ ఇచ్చే నిర్మాణ చట్రం. 3 కండర కణజాలం, అంటే కదిలించే ఫోర్స్. మరియు ఫైనల్గా నాడీ కణజాలం, అంటే మన వైరింగ్ వ్యవస్థ. మనం ముందుకు వెళ్లే కొద్దీ వీటి గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఈ ఫ్లోచార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వచ్చేస్తుంది. గుండె, జీర్ణాశయం, ఇలా ఏ అవయవం తీసుకున్నా అవి ఈ 4 బ్రాంచెస్ యొక్క ఖచ్చితమైన కోఆర్డినేషన్తోనే ఏర్పడతాయి. ఎపిథీలియల్, కనెక్టివ్, మస్క్యులర్ మరియు నర్వస్, ఏ దానికదే ప్రత్యేకం. కానీ అన్నీ పర్ఫెక్ట్గా సింక్ అయితేనే ఈ లైఫ్ అనేది సాధ్యపడుతుంది. సరే, మొదటి మూలస్తంభమైన ఉపకళా కణజాలం అంటే ఎపిథీలియల్ టిష్యూ దగ్గరికి వచ్చేద్దాం. ఇది మన శరీరానికి ఒక రక్షక కవచం లాంటిది. దీన్ని మన ఇంటి గోడలకు వేసే పెయింట్ లేదా ఇంటీరియర్ టైల్స్తో పోల్చవచ్చు. కణాలు ఒకదానికొకటి టైల్స్లాగా గట్టిగా అతుక్కొని ఎక్కడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్ పొరలుగా ఏర్పడతాయి. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పదం ఒకటుంది, అదే అవాస్క్యులారిటీ. అంటే ఈ కణజాలంలో డైరెక్ట్గా రక్తనాళాలు ఉండవు. మరి వాటికి ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడే బేస్మెంట్ మెంబ్రేన్ రంగంలోకి దిగుతుంది. ఇది కింద ఉన్న కనెక్టివ్ టిష్యూతో ఈ పొరను యాంకర్ చేసి అక్కడ్నుంచే పోషకాలను లాక్కుంటుంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే వీటికి ఏదైనా డ్యామేజ్ జరిగితే చాలా ఫాస్ట్గా రీజనరేట్ అయిపోతాయి. ఎప్పటికప్పుడు కొత్తవి వచ్చేస్తుంటాయి. అయితే చేసే పనిని బట్టి ఈ ఎపిథీలియం నిర్మాణంలో 2 రకాలు ఉంటాయి. ఊపిరితిత్తులు లేదా కిడ్నీల లాంటి చోట వడపోత జరగాలి కదా, అక్కడ కేవలం సింగిల్ లేయర్తో ఉండే సింపుల్ ఎపిథీలియం ఉంటుంది. కానీ మన చర్మంలాగా ఎప్పుడూ బయటి వాతావరణానికి, రాపిడికి గురయ్యే చోట ఎక్కువ రక్షణ కావాలి. అందుకే అక్కడ మల్టిపుల్ లేయర్స్తో ఉండే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అవసరాన్ని బట్టి ఆర్కిటెక్చర్లో గోడ మందం పెంచుకోవడమే అన్నమాట. ఇక్కడ కణాల షేప్స్ ఒక్కసారి చూడండి. సింపుల్ స్క్వామస్ కణాలు చూడ్డానికి నేలమీద పరిచిన ఫ్లాట్ టైల్స్లాగా ఉన్నాయి కదా. ఇలా ఉండటం వల్లే వాయువులు ఈజీగా దాటి వెళ్లగలుగుతాయి. అదే సింపుల్ కాలమ్నార్ కణాలను చూస్తే అవి పెద్ద పెద్ద పిల్లర్స్ లాగా నిలబడి ఉంటాయి. పేగులలాంటి భాగాల్లో పోషకాలను పీల్చుకోవడానికి ఈ పిల్లర్ షేప్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతోంది. కణాల ఆకారమే వాటి డ్యూటీని ఎలా డిసైడ్ చేస్తోందో కదా. ఇక ఇక్కడ మల్టిపుల్ లేయర్స్తో ఉండే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చాలా స్ట్రాంగ్ బ్యారియర్. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్గా కింద ఉన్న ఆ ట్రాన్సిషనల్ ఎపిథీలియం చూడండి. వాట్ ఎ స్మార్ట్ డిజైన్ అసలు. మూత్రాశయం లాంటి అవయవాలు నిండుగా ఉన్నప్పుడు సాగడానికి వీలుగా ఈ కణాలు తమ షేప్ను పియర్ షేప్ నుండి ఫ్లాట్గా మార్చేసుకుంటాయి. అవసరాన్ని బట్టి అడ్జస్ట్ అయ్యే ఒక అద్భుతమైన షాక్ అబ్జార్బర్ లాంటిది ఈ సిస్టమ్. రైట్, ఇప్పుడు మన 2వ మూలస్తంభం దగ్గరికి వెళ్దాం. అదే సంధాయక కణజాలం లేదా కనెక్టివ్ టిష్యూ. మన బాడీకి అసలైన నిర్మాణ చట్రం ఇదే. ఇల్లు కట్టేటప్పుడు వుడ్ ఫ్రేమింగ్, సిమెంట్, ఇన్సులేషన్ ఇవన్నీ ఎలాగైతే బిల్డింగ్ను పట్టి ఉంచుతాయో, బాడీలో కనెక్టివ్ టిష్యూ చేసేది ఎగ్జాక్ట్గా అదే. దీని లోపలి స్ట్రక్చర్ చాలా డెన్స్గా ఉంటుంది. కొలాజన్ ఫైబర్స్ లాంటివి కణజాలానికి విపరీతమైన బలాన్నిస్తే, ఎలాస్టిక్ ఫైబర్స్ సాగే గుణాన్నిస్తాయి.
వీటికి తోడుగా ఫైబ్రోబ్లాస్ట్లు, మ్యాక్రోఫేజ్లు లాంటి కణాలు ఒక మ్యాట్రిక్స్ అనే గ్రౌండ్ సబ్స్టాన్స్లో తేలియాడుతూ కణజాలాన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఫుల్గా మెయింటైన్ చేస్తుంటాయి. అయితే ఇక్కడ వాటి సాంద్రతను బట్టి చాలా తేడాలుంటాయి. వదులైన సందాయక కణజాలం అంటే లూజ్ కనెక్టివ్ టిష్యూ కండరాల మధ్య చర్మం కిందుండే గ్యాప్స్ను మెత్తగా ఫిల్ చేస్తుంది. అదనపు శక్తిని కొవ్వు రూపంలో దాచిపెడుతుంది కూడా. దానికి కంప్లీట్ ఆపోజిట్గా డెన్స్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. కండరాలను ఎముకలకు కలిపే టెండాన్స్, ఎముకలను ఎముకలతో కలిపే లిగమెంట్స్లో ఉండేది ఇదే. ఇందులో ఫైబర్స్ చాలా టైట్గా ప్యాక్ చేయబడి జాయింట్స్ దగ్గర విపరీతమైన గ్రిప్ను ఇస్తాయి. ఈ రెండు విజువల్స్ను పక్కపక్కన పెట్టి చూస్తే ఆ డిఫరెన్స్ ఏంటో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. లెఫ్ట్ సైడ్ చూడండి, కణాలు, ఫైబర్లు వదులుగా విడిపోయి ఒక జెల్లీ లాంటి మ్యాట్రిక్స్లో ఉన్నాయి. కానీ రైట్ సైడ్ చూస్తే ఆ కొలాజిన్ బండిల్స్ ఎంత క్రమపద్ధతిలో ఒక లావుపాటి మోకులాగా టైట్గా ప్యాక్ చేయబడి ఉన్నాయో. ముడిసరుకు ఒకటే, కాని కేవలం అరేంజ్మెంట్ మార్చడం ద్వారా మన శరీరం దూదిలాంటి మెత్తని పొరను, అలాగే ఇనుపతీగలాంటి గట్టి స్నాయువును ఎలా తయారు చేస్తోందో చూస్తే లిటరలీగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రక్తం, అవును బ్లడ్ కూడా స్ట్రక్చరల్గా ఒక కనెక్టివ్ టిష్యూనే. వినడానికి కొంచెం ఆడ్గా అనిపించినా ఇది నిజం. ఎందుకంటే ఎర్ర, తెల్ల రక్తకణాలు ప్లాజ్మా అనే ఒక లిక్విడ్ మ్యాట్రిక్స్లో తేలియాడుతూ ప్రవహిస్తుంటాయి కాబట్టి. శరీరమంతా పోషకాలను, ఆక్సిజన్ను సప్లై చేసే ఒక అద్భుతమైన ఫ్లూయిడ్ హైవేలాగా ఇది పనిచేస్తుంది. ఇక ఇప్పుడు మూడవ మూలస్తంభంలోకి అడుగు పెడదాం. కండర కణజాలం అంటే మన బాడీని కదిలించే మెయిన్ ఫోర్స్. ఈ హ్యూమన్ బిల్డింగ్లో ఉన్న హింజెస్, డోర్స్, మూవింగ్ మెకానిజమ్స్ అన్నీ ఈ కండరాలే. వీటి పని కేవలం జిమ్లో బరువులెత్తడం వరకే పరిమితం కాదు సుమా. అవి కంటిన్యూస్గా సంకోచించడం, సడలడం అనే సైకిల్స్ ద్వారా పనిచేస్తాయి. బయట వాతావరణానికి తగ్గట్టు రెస్పాండ్ అవ్వాలన్నా, ఏ ఇబ్బంది లేకుండా నిటారుగా నిలబడాలన్నా, లేదా మన ఇంటర్నల్ ఆర్గన్స్ సేఫ్గా ఉండాలన్నా కండర కణజాలం బ్యాక్గ్రౌండ్లో అలా యాక్టివ్గా పని చేస్తూనే ఉండాలి. ఈ స్కెలిటల్ మజల్ ఇమేజ్ను జాగ్రత్తగా గమనించండి. కణాలు చాలా పొడవుగా సిలిండర్ షేప్లో ఒకదానికొకటి ప్యారలల్గా పేర్చబడి ఉన్నాయి. అండ్ వాటిపైన అడ్డంగా ఉన్న గీతలు అంటే స్ట్రయేషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. మనం కాన్షియస్గా చేసే ప్రతీ పనికి అంటే నడవడం, పరిగెత్తడం, చివరకు కోపంగా చూడడం, నవ్వడం లాంటి పనులన్నింటికీ ఈ చారల కండరాలే కారణం. ఫైనలీ మన 4వ మూలస్తంభం నాడీ కణజాలం. ఇదే మన బాడీ యొక్క కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్. దీన్ని లిటరల్గా ఒక స్మార్ట్ హోమ్ కమాండ్ సెంటర్ అనొచ్చు. ఇక్కడ ఎలక్ట్రికల్ సిగ్నల్ ట్రావెల్ అయ్యే పాత్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చెట్టు కొమ్మల్లా ఉన్న ఆ డెండ్రైట్లు ఇతర కణాల నుండి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటాయి. ఆ డేటా సెంటర్లో ఉన్న మెయిన్ కణదేహానికి అంటే సెల్ బాడీకి వెళ్తుంది. అక్కడ్నుండి ఎలక్ట్రికల్ వైర్ లాంటి పొడవైన యాక్సాన్ గుండా ఆ సిగ్నల్ జెట్ స్పీడ్లో తర్వాతి కణానికి చేరుతుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఇది కదా అనిపిస్తుంది. అసలు నాడీ కణజాలం చేసే మెయిన్ డ్యూటీ ఏంటంటే ఉద్దీపనలను అంటే స్టిమ్యులస్ను క్యాచ్ చేయడం. వేడి తగిలినా, చలివేసినా, సడన్గా భయం వేసి గుండె వేగం పెరగాలన్నా ఆ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ మార్పులను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలక్ట్రికల్ యాక్షన్ పొటెన్షియల్స్గా మార్చేస్తుంది. ఈ సిగ్నల్స్ అలా బ్రెయిన్కి వెళ్ళి మళ్ళీ ఆర్గాన్స్కి పాస్ అవుతాయి. ఒక అద్భుతమైన కెమికల్ అండ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఇక్కడ 24/7 రన్ అవుతూనే ఉంటుంది. సో ఒక్కసారి ఆలోచించండి. షీట్స్ లాగా ఉండే ఎపిథీలియల్ కణాలు, ఫౌండేషన్ ఇచ్చే కనెక్టివ్ ఫైబర్లు, అలుపెరగకుండా కదిలే కండరాలు మరియు మెరుపు వేగంతో సిగ్నల్స్ పంపే నరాలు, ఈ 4 రకాల మైక్రోస్కోపిక్ వస్తువులు ఏమాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూయస్గా సమన్వయం చేసుకుంటూ మనకి ఈ సజీవమైన ప్రాణాన్ని ఎలా ఇస్తున్నాయి? నిజంగా గూస్ బంప్స్ వచ్చే విషయం ఇది కదా. ఒక చిన్న కణం ఆకారం, దాని పనితీరును ఎంత పర్ఫెక్ట్గా డిసైడ్ చేస్తుందో చూస్తే వండర్ అనిపిస్తుంది. అనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్ 3లో ఉన్న ఈ ఆర్కిటెక్చరల్ బ్లూప్రింట్ను అర్థం చేసుకోవటం మన శరీరంపై మనకి ఇంకో స్థాయిలో రెస్పెక్ట్ పెంచుతుంది. మరిలాంటి అద్భుతాలు ఇంకెన్ని మనలో దాగున్నాయో కదా. ఆ ఆలోచనతో ఈనాటి విశదీకరణను ముగిద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు. శరీరంలో అత్యంత గట్టిగా రాయిలా ఉండే ఎముకలో ఏకంగా 25% నీరు ఉంటుందని తెలిస్తే మీరు నమ్ముతారా? వినడానికి భలే వింతగా ఉంది కదా. ఖచ్చితంగా.
కఠినమైన ఎముకలో నీరుండటం ఏమిటి అని ఎవరికైనా ఆశ్చర్యం కలగడం సహజం. అవును కదా. సో ఈరోజు మన డీప్ డైవ్లో మానవ శరీర అంతర్నిర్మాణంలోని ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. బేసిక్గా మన శరీరాన్ని ఒక భారీ ఆకాశహర్మ్యంగా ఊహించుకుందాం. ఆ ఒక పెద్ద బిల్డింగ్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఆ భవనాన్ని నిర్మించడానికి వాడే ఇటుకలే మన కణాలు అనుకుంటే, మరి ఆ ఇటుకలన్నిటినీ ఒకచోట గట్టిగా పట్టి ఉంచే సిమెంటేంటి? కోట్ల కొద్ది కణాలు కలిసిపోయి మన అవయవాలుగా ఎలా మారుతున్నాయి అన్నదే ఈరోజు మన అన్వేషణ. నిజానికి శరీరం ఒక అద్భుతమైన యంత్రం. మనం కణజాలం అంటే ఇంగ్లీష్లో టిష్యూ అనగానే అది కేవలం కొన్ని కణాలు ఒక దగ్గర చేరిన గుంపు అని మాత్రమే అనుకుంటాం. కానీ అది నిజం కాదు. అంటే అదొక ప్రాణమున్న నిర్మాణమంటారా? కరెక్ట్. అదొక లివింగ్ స్ట్రక్చర్. ఒక ప్రత్యేకమైన పని చేయడానికి ఎంతో సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో పనిచేసే జీవనిర్మాణాలివి. ఇదంతా వింటుంటే ఆ భవన నిర్మాణం మళ్ళీ కళ్ల ముందు మెదులుతోంది. ఇందాక మనం ఇటుకలు, సిమెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇటుకల మధ్య సిమెంట్ లేకపోతే అసలు గోడే నిలబడదు. అవును, కుప్పకూలిపోతుంది. మరి మన శరీరంలో ఆ సిమెంట్ పాత్ర పోషించేదేమిటి? ఇన్ని అవయవాలను ఏది కలిపి ఉంచుతోంది? ఆ అద్భుతమైన సిమెంట్ పేరే సంయోజక కణజాలం. దాన్ని మనం కనెక్టివ్ టిష్యూ అంటాం. పేరులోనే దాని లక్షణం దాగి ఉంది చూడండి. కనెక్ట్ చేయడం అంటే అనుసంధానించడం. ఎగ్జాక్ట్లీ. శరీరంలోని ఇతర కణజాలాలను లేదా అవయవాలను అనుసంధానించడం, వాటికొక రూపాన్ని ఇవ్వడం దీని ప్రధాన విధి. మన శరీరంలో అత్యధికంగా ఉండేది ఈ కనెక్టివ్ టిష్యూనే. అంటే ఇది కేవలం అవయవాలను కలపడమే చేస్తుందా, లేక దీనికి వేరే పనులు కూడా ఉన్నాయా? ఎందుకంటే ఇది బ్యాక్టీరియాతో కూడా పోరాడుతుంది అని ఎక్కడో సోర్సెస్లో చదివినట్లు గుర్తు. అవును. సిమెంట్లాగా పనిచేసేది బ్యాక్టీరియాను ఎలా ఎదుర్కొంటుంది? ఈ రెండిటికీ అసలు సంబంధమే లేనట్లనిపిస్తోంది నాకు. మీరడిగిన పాయింట్ చాలా లాజికల్గా ఉంది. ఏంటంటే కనెక్టివ్ టిష్యూ అనేది ఒకే రకమైన కణాలతో తయారు కాదు. ఇందులో ముఖ్యంగా ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కణాలుంటాయి. ఫైబ్రోబ్లాస్ట్స్, ఓకే. ఇవి బలాన్నిస్తాయా? అవును, ఇవి కణజాలం మొత్తానికి బలాన్నిస్తాయి. ఇక మీరు బ్యాక్టీరియా పోరాటం గురించి అడిగారు కదా, ఇక్కడే మ్యాక్రోఫేజెస్ అనే కణాలు రంగంలోకి దిగుతాయి. ఓహో, మ్యాక్రోఫేజెస్. ఇవి బయట నుండి వచ్చే శత్రువులను ఎలా అడ్డుకుంటాయి? అంటే ఇవి ఒక రకమైన సెక్యూరిటీ గార్డ్స్ లాగా పనిచేస్తాయా? సెక్యూరిటీ గార్డ్స్ లాగే కాకుండా ఇవి క్లీనింగ్ సిబ్బందిలాగా కూడా పనిచేస్తాయి. శరీరంలోకి ప్రవేశించిన హానికరమైన బ్యాక్టీరియాను గుర్తించగానే వాటి దగ్గరకు వెళ్లి అమాంతం మింగేస్తాయి. దీన్నే ఫాగోసైటోసిస్ అంటారు. వావ్, మింగేయడమంటే ఒక ప్యాక్మ్యాన్ గేమ్ లాగా ఉందన్నమాట. ఇది వినడానికి చాలా ఫన్గా ఉంది. అవును, నిజంగానే ఒక ప్యాక్మ్యాన్ లాగే పనిచేస్తాయి. అయితే ఈ కనెక్టివ్ టిష్యూలో ఫైబర్స్ కూడా ఉంటాయి కదా. ఒక విధంగా ఆలోచిస్తే ఇందులో ఉండే కొల్లాజెన్ ఫైబర్స్ని భవన నిర్మాణంలో వాడే స్టీల్ రాడ్స్తో పోల్చవచ్చేమో కదా. ఖచ్చితంగా పోల్చవచ్చు. అలాగే ఎలాస్టిక్ ఫైబర్స్ని సాగే గుణమున్న రబ్బర్ బ్యాండ్స్తో పోల్చవచ్చనిపిస్తోంది. ఇంకొకటి, ఈ చర్మం కింద ఉండే అడిపోస్ కణజాలాన్ని కేవలం కొవ్వు అని కొట్టిపారేయకుండా శరీరానికి ప్రకృతి ఇచ్చిన ఒక బబుల్ వ్రాప్ అనొచ్చా? 100% అనొచ్చు. ఈ కొల్లాజెన్ అనేది నిజంగానే స్టీల్ రాడ్స్ లాగా శరీరానికి ఒక దృఢమైన ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. ఇక ఎలాస్టిక్ ఫైబర్స్ మీరు చెప్పినట్లు రబ్బర్ బ్యాండ్స్ లాగా సాగి మళ్ళీ వెనక్కి వస్తాయి. అంటే మన చర్మం లాగగానే సాగి వదిలేగానే మళ్ళీ ఎలా సెట్ అవుతుందో అలా అన్నమాట. అవునవును. ఇక ఆ అడిపోజ్ అనేది మన శరీరానికి ఒక బబుల్ వ్రాప్ లాంటిదే. సున్నితమైన కిడ్నీలు, గుండె లాంటి అవయవాల చుట్టూ ఇదొక రక్షణ కవచంలా ఉంటుంది. అంటే మనం పరిగెత్తినప్పుడు ఆ అవయవాలు కుదుపులకు లోను కాకుండా ఈ బబుల్ ర్యాప్ కాపాడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంతేకాదు, అది ఒక థర్మల్ ఇన్సులేషన్ లాగా కూడా పనిచేస్తుంది. బయట చలి ఉన్నా మన శరీరంలోని వేడి బయటకు పోకుండా ఆపుతుంది. అర్థమైంది. చలికాలంలో మనకు లోపల ఒక ఇన్బిల్ట్ స్వెటర్ ఉందన్నమాట. అయితే ఇదంతా విన్న తర్వాత నాకొక చిన్న డౌట్ వస్తోంది. చెప్పండి. కనెక్టివ్ టిష్యూ అనగానే అన్నీ ఈ ఎడిపోస్ లాగా, బబుల్ వ్రాప్ లాగా మెత్తగా ఉంటే లాభం లేదు కదా. మన శరీరం ఒక నిర్దిష్టమైన ఆకృతిలో ఉండాలి అంటే ఒక గట్టి ఫ్రేమ్ కావాలి. అవును. ఇక్కడే ఎముకలు, వాటితో పాటు మృదులాస్థి అంటే కార్టిలేజ్ వస్తాయనుకుంటా. కరెక్టేనా? చాలా కరెక్ట్. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ కార్టిలేజ్ అనేది మిగతా వాటికంటే గట్టిగా ఉంటుంది, కానీ మరీ ఎముకంత కఠినంగా ఉండదు. అంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుందా? అవును. ఉదాహరణకు హైలిన్ కార్టిలేజ్ అనేది మన కీళ్ల దగ్గర ఎముకలు ఒకదానితో ఒకటి రాసుకోకుండా ఒక నునుపైన కుషన్లా పనిచేస్తుంది. ఓహో, మన జాయింట్స్ దగ్గర అన్నమాట. అలాగే
మన ముక్కు చివర ముట్టుకుంటే కాస్త మెత్తగా వంగేలా ఉంటుంది కదా, అలాగే చెవి పైభాగం కూడా. అది ఎలాస్టిక్ కార్టిలేజ్. అవును, దాన్ని ఎటూ వంచినా మళ్ళీ తిరిగి దాని షేప్కి అది వచ్చేస్తుంది. మన చెవి, ముక్కు అంత ఫ్లెక్సిబుల్గా ఉండటానికి కారణం ఇదే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు అసలైన గట్టి పదార్థం దగ్గరికి వద్దాం. శరీరంలోనే అతి కఠినమైన కనెక్టివ్ టిష్యూ అంటే అది ఎముకే కదా. కాని ఎముక లోపల ఏం జరుగుతుంటుంది? అది కేవలం ఒక సున్నపు రాయి లాంటిదా? ఎముక అంటే ప్రాణం లేని సున్నపురాయి అనుకోవడం చాలా పెద్ద అపోహ. ఎముక లోపల ఒక మహానగరం లాంటి నిర్మాణమే ఉంటుంది. వావ్, మహానగరంలాగానా? అవును. దాని సూక్ష్మ నిర్మాణాన్ని గమనిస్తే అందులో హేవర్షియన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎముక లోపల నిలువుగా వెళ్లే ఒక ప్రధాన కాలువ ఉంటుంది. అది అచ్చం ఒక మెయిన్ రోడ్ లాంటిది. మ్మ్. ఈ మెయిన్ రోడ్లో ఏముంటాయి? ఆ కాలువ గుండా రక్తనాళాలు, నరాలు ప్రవహిస్తుంటాయి. ఈ ప్రధాన కాలువ చుట్టూ వలయాలుగా ఎముక పొరలుంటాయి. ఆ పొరలలో లాక్యునే అనబడే చిన్న చిన్న ఇళ్లలాంటి గదులుంటాయి. ఇళ్లలాంటి గదులు. ఓకే. ఆ గదుల్లోనే ఆస్టియోసైట్స్ అనే బతికున్న ఎముక కణాలు నివసిస్తుంటాయి. ఆ. ఆ కణాలకు ఆహారం చేరవేయడానికి కెనాలికులై అనే సన్నని కాలువలుంటాయి. అంటే మెయిన్ రోడ్డు నుండి ఇంటికొచ్చే చిన్న సందులనమాట. అబ్బా, ఎముక లోపల ఇంత పెద్ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందన్నమాట. ఇక్కడే నేను మొదట్లో అడిగిన ఒక పాయింట్కి వస్తున్నాను. ఎముక ఎంతో కఠినమైనది అనుకున్నాం కదా, అవును. కానీ అందులో 25% నీరుందనే విషయం నన్ను తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. అంత గట్టిగా ఉండే ఎముకలో పావువంతు నీరు ఉండటమేమిటి? ఆహా, చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం ఇదే. దృఢత్వమంటే పూర్తిగా ఎండిపోయి ఉండటమని మనం అనుకుంటాం. కాని ఆ పచ్చిదనం, ఆ నీటి శాతం ఎముకకు ఒక అద్భుతమైన లక్షణాన్నిస్తుంది. అదే షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ. అంటే ఎముక పూర్తిగా పొడిగా ఉంటే ప్రమాదమా? చాలా ప్రమాదం. ఒకవేళ ఎముక పూర్తిగా పొడిగా ఉందనుకోండి, మనం చిన్నగా కింద పడినా సరే ఎముక ఒక గాజుముక్కలాగా పెళుసుగా మారి విరిగిపోతుంది. ఆ నీరు దానికి ఒక చిన్నపాటి ఫ్లెక్సిబిలిటీనిస్తుంది. అద్భుతం. బలంగా ఉండాలంటే కేవలం కఠినంగా ఉంటే సరిపోదు, ఆ వంగే గుణం కూడా ఉండాలన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అత్యంత కఠినమైన కనెక్టివ్ టిష్యూ ఎముక అని తేలింది. కాని పూర్తిగా ద్రవరూపంలో ఉండే కనెక్టివ్ టిష్యూ కూడా ఒకటుంది. అదే రక్తం. బ్లడ్. అవును. రక్తం ఒక కణజాలం ఎలా అవుతుంది? అదొక ద్రవం కదా, పైపుల్లో నీళ్లు పారినట్టు పారుతుంటుంది కదా. దాన్ని కనెక్టివ్ టిష్యూలు ఎలా అంటారు? సాధారణంగా చూస్తే రక్తాన్ని ఎవరూ కణజాలం అనుకోరు. కానీ బయాలజీ ప్రకారం కనెక్టివ్ టిష్యూ అనబడటానికి ఒక రూల్ ఉంది. అదేమిటంటే అందులో కణాలు ఒక మ్యాట్రిక్స్లో తేలుతూ ఉండాలి. ఇందాక ఎముకలో ఆ మ్యాట్రిక్స్ గట్టిగా ఉంది కదా. అవును. రక్తంలో ఆ మ్యాట్రిక్స్ అనేది ఒక ద్రవం. దాని పేరే ప్లాజ్మా. ఓహో, అంటే ప్లాజ్మా అనేది ఒక పెద్ద నది అనుకుంటే అందులో ప్రయాణించే పడవలే ఈ రక్త కణాలు అన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఆ ప్లాజ్మా అనే నదిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అనే పడవలు ప్రయాణిస్తూనే ఉంటాయి. ఇది శరీరంలోని కోటానుకోట్ల కణాలకు పోషకాలను డెలివరీ చేస్తుంది. అంటే శరీర భాగాలన్నింటినీ అనుసంధానించే అత్యంత చురుకైన కమ్యూనికేషన్ సిస్టమ్ ఈ రక్తమన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు పూర్తి పిక్చర్ అర్థమవుతోంది. ఎముకలు ఆకృతినిచ్చాయి, రక్తం పోషకాలని తెచ్చింది. ఇదంతా ఇటుకలు, సిమెంటు, వాటర్ పైపులున్నట్లుంది. కాని భవనమైతే కదలదు కదా. మన శరీరం అలా కాదు. మనం పరిగెత్తాలి, నడవాలి. మరి ఈ కదలికల వెనుకున్న ఇంజినేంటి? ఏ కదలికకైనా మూల కారణం కండర కణజాలం, అంటే మజిల్ టిష్యూ. మన నరాల నుండి వచ్చే సిగ్నల్స్కి ప్రతిస్పందిస్తూ అవి సంకోచిస్తాయి, సడల్తాయి. ఇంజిన్లోని పిస్టన్లు పైకి కిందకి కదిలినట్లు. ఇందులో మళ్ళీ 3 రకాలున్నాయి కదా, స్కెలిటల్, కార్డియాక్, స్మూత్. మనం వీటిని కార్లతో పోల్చి చూద్దామా? ఓ తప్పకుండా. స్కెలిటల్ కండరాలు అంటే ఎముకలకు అతుక్కుని ఉండేవి కదా. మనం చెయ్యి ఎత్తాలన్నా ఇవే సహాయపడతాయి. కాబట్టి వీటిని మాన్యువల్ డ్రైవింగ్ కార్లాగా అనుకోవచ్చా? అవును. ఆ కండరాలు పూర్తిగా మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి వాలంటరీ మజిల్స్ అంటారు. మనం గేర్ మార్చినట్టు వాటిని నియంత్రించవచ్చు. మరి కార్డియాక్ మరియు స్మూత్ కండరాలను మనం ఆటో పైలట్ కార్ అనొచ్చా? ఒక్కసారి ఊహించుకోండి, గుండె కొట్టుకోవడాన్ని మనం మాన్యువల్గా కంట్రోల్ చేయాల్సొస్తే. నిజంగా అలా జరిగితే ప్రాణాలు గాల్లో గలిసిపోతాయి. అవును కదా. మనమేదైనా వీడియో చూస్తూ అరేరే నేను గుండె కొట్టుకోవడం మర్చిపోయానే అని కంగారు పడాల్సొస్తుంది.
ఇవి ఆటో పైలట్లో ఉండటం ఎంత అదృష్టమో. అవును, అందుకే ప్రకృతి వీటిని ఇన్వాలంటరీ మజిల్స్గా డిజైన్ చేసింది. కార్డియాక్ కండరాలు గుండె గోడల్లో ఉంటాయి. ఇవి ఇంటర్కలెటెడ్ డిస్క్స్ ద్వారా అతుక్కొనుంటాయి. దానివల్లే గుండె అంతా ఒకేసారి పంప్ చేస్తుందా? కరెక్ట్. పుట్టినప్పటి నుండి ఒక్క క్షణం కూడా అలసిపోకుండా పనిచేసే డిజైన్ ఇది. మరి స్మూత్ కండరాలు ఎక్కడుంటాయి? ఇవి జీర్ణశయాంతర మార్గంలో, అంటే పొట్టలో ఉండి ఆహారం ముందుకు వెళ్లేలా చేస్తాయి. రక్తనాళాల్లో కూడా ఉండి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంటాయి. ఓకే, ఆటోపైలట్లో నడిచే కండరాలున్నాయి, మాన్యువల్వి ఉన్నాయి. కానీ ఈ మాన్యువల్ కండరాలకు ఎప్పుడు కదలాలో, ఎంత వేగంగా కదలాలో కమాండ్ ఇచ్చేదెవరు? ఆ కమాండ్ సెంటరే మన నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. అంటే ఇది మెదడు నుండి శరీరానికి కరెంటు తీగల్లా సమాచారాన్ని చేరవేస్తుందన్నమాట. అవును, ఇది న్యూరాన్లు మరియు న్యూరోగ్లియా కణాలతో ఏర్పడుతుంది. ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ సెకండ్లో లక్షోవంతు సమయంలో ప్రయాణిస్తాయి. వావ్! అందుకే మనం వేడిగా ఉన్న వస్తువు పట్టుకోగానే ఆలోచించే లోపే చేయి వెనక్కి లాగేస్తాం. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు ఈ ఇంజిన్లు, కరెంటు తీగలు ఇవన్నీ బయటపడితే ఎలా? ఇవన్నీ సురక్షితంగా ఉండాలంటే ఒక కవచం కావాలి కదా, అదే ఎపిథీలియల్ టిష్యూ అనుకుంటా. అవును, ఎపిథీలియల్ కణజాలం శరీరానికి బయట చర్మంలాగా కప్పి ఉంచుతుంది. లోపలి అవయవాలకు లైనింగ్లాగా పనిచేస్తుంది. ఇక్కడే నాకొక స్పెసిఫిక్ డౌట్ ఉంది. ట్రాన్సిషనల్ ఎపిథీలియం అనేది శరీరంలో కేవలం మూత్రాశయం, గర్భాశయంలో మాత్రమే ఉంటుందని సోర్సెస్లో చూశాను. అక్కడే ఎందుకుండాలి? దీన్ని మనం ఒక విశాలమైన దృక్పథంతో చూస్తే ఒక సూత్రం అర్థమవుతుంది: ఫార్మ్ ఫాలోస్ ఫంక్షన్. మూత్రాశయం, గర్భాశయం తమ పరిమాణాన్ని విపరీతంగా పెంచుకోవాల్సిన అవసరమున్న అవయవాలు. మూత్రం నిండుతున్న కొద్దీ మూత్రాశయం బెలూన్లాగా సాగాలి కదా, మామూలు కణజాలమైతే చిరిగిపోతుంది. ఖచ్చితంగా. అందుకే అక్కడ ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఉంటుంది. ఒత్తిడి పడినప్పుడు ఈ కణాలు సాగిపోయి మళ్ళీ ఆ ఒత్తిడి తగ్గగానే రబ్బర్ బ్యాండ్ లాగా తమ నార్మల్ షేప్కి చేరుకుంటాయి. ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ ఇంజనీరింగ్. అవసరాన్ని బట్టి కణజాలాలు తమ రూపాన్ని ఎలా డిజైన్ చేసుకున్నాయో వింటుంటే నిజంగా మన శరీరం ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ అనిపిస్తుంది. అవును, మనం చూసే ప్రతి చిన్న కదలిక వెనుక కోటానుకోట్ల కణాల సమన్వయముంది. నిజమే. అయితే ఈరోజు మన డీప్ డైవ్లో ఒక విషయం నా మదిలో అలాగే నిలిచిపోయింది. దాన్ని ప్రస్తావిస్తూ ఈరోజు అన్వేషణను ముగిస్తాను. చెప్పండి. ఇందక మనం అనుకున్నాం, అత్యంత కఠినమైన ఎముకలో కూడా ఏకంగా పావువంతు నీరు ఉంటుంది అని. మనం దేన్నైతే రాయిలా గట్టిది, స్థిరమైనది అనుకుంటామో ఆ అస్థిపంజరంలోనే అంత ద్రవత్వం, వశ్యత దాగి ఉంది. చాలా డీప్ థాట్ ఇది. అవును కదా. ఇది కేవలం సైన్స్కే కాదు, బయటకు ఎంతో కఠినంగా, మార్చడానికి వీల్లేనట్టుగా కనిపించే ఇంకెన్ని సహజ నిర్మాణాల్లో లేదా వ్యవస్థల్లో ఇలాంటి కంటికి కనిపించని ఫ్లెక్సిబిలిటీ దాగి ఉందో కదా. ఏదీ పూర్తిగా కఠినం కాదనిపిస్తోంది. నిజంగా ఈ కోణంలో గమనిస్తే ప్రతిదీ ఒక అద్భుతమే. ఖచ్చితంగా. మళ్ళీ మన తదుపరి అన్వేషణలో మరో అద్భుతమైన విషయంతో కలుద్దాం. ఆసక్తికరమైన భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.